సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎన్నికల సంఘం కోడ్ కూడా ప్రకటించింది. మే 13వ తారీఖున పోలింగ్. ఒక పక్కన చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమిగా ఏర్పడి ఆయన మీద ఆరోపణలు అనేవి చేస్తున్నారు. అలాగే నిన్న చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. కానీ జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఏదో ఆశించి భంగపడినట్టు బయట జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటారు, విమర్శలు చేస్తారు, వీళ్ళకి బలం అనేది చేకూరుద్ది అనుకుంటే ఆ సభ ఎంతవరకు అనేది నిన్న విజయవంతంగా అయింది, వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిందా లేదా? ముందుగా ఈ ప్రతిపక్షాలు ఏమైతే ఉన్నాయో ఒంటరిగా రాలేక పొత్తులు పెట్టుకొని ఇంకా ఎవరైతే ఉన్నారో బీజేపీ సానుకూలంగా లేదని ఢిల్లీకి పోయి పడిగాపులు కాసి చివరికి అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకొని పొత్తులు పెట్టుకొని పొత్తుల్లో భాగంగా నిన్న జరిగినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకేస్తాడు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన మీద తీవ్ర విమర్శలు చేస్తారు అని చాలా ఆశించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ మోడీ గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి క్యాలిబర్ ఏంటి. ఆల్రెడీ సోనియా గాంధీకి తెలుసు. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీని ధిక్కరించి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అహంకారానికి, కడప పౌరుషానికి అనే నినాదంతో ఆ రోజు ఒంటరిగా బయటకు వచ్చి ఈరోజు 175 సీట్లకు గాను 151 సీట్లతో ప్రభంజనంతో గవర్నమెంట్ని కైవసం చేసుకోవడం జరిగింది. రేపు ఈ 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న డాస్ మీద కూడా ఏం చెప్పారు, మోడీ గారు ఏమైతే సెంట్రల్లో ఇచ్చిన పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాల గురించి ఒక 50% టైం వేస్ట్ చేశారు. మిగిలిన 50% జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకున్నారు తప్ప వీళ్ళు మేము గతంలో ఇది చేశాము, రేపు 2024 మాకు అధికారం ఇవ్వండి మేము ఇచ్చేస్తాము అని చెప్పే దమ్ము ధైర్యం లేని చవట సన్నాసుల గురించి ఏం మాట్లాడతామండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఇవ్వనటువంటివి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మేనిఫెస్టోలో చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేశారు. ఇవన్నీ కూడా గడప గడపకి ఈరోజు వాళ్ళు కొత్తగా ప్రజల్లోకి పోతున్నారేమో, మేము గత 3 ఏళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నాము, గడప గడపకి తిరుగుతూ మా ఎమ్మెల్యేలను ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోనివ్వలేదు. మనం చేసే మంచి చెప్పండి, వాళ్ళకి జరగాల్సిన మంచి ఏదన్నా అందకపోతే దాన్ని కంప్లీట్ చేయండి అని ప్రతిరోజు గడప గడపకు తిప్పుతూ ఉన్నాడు. మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందండి, వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టాలేమో, మాకైతే అవసరం లేదు. అలాగే సార్, నిన్న జరిగిన సభలో 2019కి ఎలక్షన్ల ముందు నరేంద్ర మోదీని చంద్రబాబు గారు నల్ల చొక్కాలు వేసి మరీని తీవ్ర విమర్శలు అనేది చేశారు. మోడీ సాధారణ కార్యకర్త కన్నా ఇంకా దిగజారి మాట్లాడుతున్నాడు, ఒక సాధారణ వీధి కార్యకర్త కన్నా కూడా అని చెప్పి మోడీనన్న అదే చంద్రబాబు గారు నిన్న స్టేజ్ మీద మోడీ ఎంత అని చెప్పి ఆయన్ని మళ్ళీ పైకెత్తడం, ఇది చంద్రబాబు గారు ఎలా కావాలితే అలాగే అవకాశవాద రాజకీయం అని అంటారు, దానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చా? ఇది అవకాశవాద రాజకీయాలు అనడం కన్నా చంద్రబాబు నాయుడు గారి నైజం, అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఊసరవిల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి, రంగులు మార్చడంలో కానీ నాలికలు మార్చడంలో కానీ. ఆ రోజు అన్నాడు, మరి మోడీ హూ ఆర్ యూ, నీకు ఏమి అధికారం ఉంది మాట్లాడడానికి, ఒక తట్టెడు మట్టి ఒక చెంబెడు నీళ్ళు ఇచ్చిపోయావు మా రాష్ట్రానికి, నిన్ను ఎందుకు చేయాలి అన్నాడు. ఇవాళ బీజేపీ కార్యకర్తలు సిగ్గుతో తల ఉంచుకోవాలి. మరి మోడీని అన్ని మాట్లాడిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సంకనాకడానికి బీజేపీ కార్యకర్తలు ఎందుకు రెడీ అవుతున్నారో మరి వాళ్ళే తెలుసుకోవాలి. అదేవిధంగా సార్, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ ఆశించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్ గారి మీద అభిమానం ఉన్నదని అనుకోవచ్చా? ఇక్కడ అభిమానాలు ఇవి పనికిరావండి, చరిష్మాలే పనిచేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 25 out of 25 కొడతాడని మోడీ గారికి కూడా తెలుసు. సరే, గతంలో ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్ళారు, మళ్ళీ వస్తామంటున్నారు. వాళ్ళది నేషనల్ పార్టీ కాబట్టి ఎన్డీఏలోకి వస్తామన్న వాళ్ళు కూడా చేర్చుకోవట్లేదని, మిగిలిన రాష్ట్రాల్లో ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయని కాళ్ళ దగ్గరికి వచ్చి బతిలాడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఎన్డీఏలోకి రానిచ్చారు మోడీ గారు. అంతే తప్ప
మోడీ గారికి కూడా తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీ సీట్లు కొడతాడని. సార్ ఇప్పుడు మొన్న 16వ తారీఖుని మా వైసీపీ అభ్యర్థుల లిస్ట్ అనేది వచ్చింది. 175 అసెంబ్లీలు 24 పార్లమెంట్ స్థానాలకు ఒక్కసారిగా అభ్యర్థులు ప్రకటించడం ఒక చరిత్రాత్మకం. అందులోని 50% వరకు బీసీ ఎస్టీ మైనార్టీలకి సీట్లు అనేది ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు వస్తూ ఇప్పటికి ఇంకా వాళ్ళ సీట్లు అనేవి ఎలక్షన్ కోడ్ వచ్చేసినా కూడా ఇప్పటికి ఇంకా ప్రకటించలేని తరుణంలో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సామాజిక సాధికారత అంటే ఏంటండి? అణగారిన వర్గాలని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడే సామాజిక సాధికారత కానీ గ్రామ స్వరాజ్యం ఇవన్నీ వేదికలెక్కి మైకులు పట్టుకొని ఊగదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఏ నాయకుడు కూడా ఈ రోజుకి చేసింది ఏం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఓసీలతో సమానంగా కూర్చోబెట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అలాగే వీళ్ళు ఈ రోజుకి దగ్గర పొత్తులు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఇన్ని చేసినప్పటికీ ఒక్కసారిగా సీట్లు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్యంలో వాళ్ళు ఉన్నారు. ఎట్ ఏ టైం 175కు 175 స్థానాలు సింగిల్ టైం అనౌన్స్ చేశారు. అలాగే 25 స్థానాలకి 24 స్థానాలని అనౌన్స్ చేశారు. ఆ ఒక్క స్థానం కూడా ఎందుకు ఖాళీ ఉంచారంటే ఎంపీగా పవన్ కళ్యాణ్ అనేవాడు పోటీ చేస్తాడేమో, వాడిని అసెంబ్లీ గేట్ కాదు కదా పార్లమెంట్ గేటు, ఏ గేటు చట్టసభల్లోకి ఇలాంటి వ్యక్తులు వెళ్ళడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి వ్యక్తులు వెళ్లకుండా ఉండనివ్వడం కోసమే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎక్కడ పోటీ చేసినా అతను ఒక కుర్చీలో కూర్చోవడానికి, చట్టసభల్లో కుర్చీలో కూర్చోవడానికి అతను అర్హుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అతను ఎక్కడ పోటీ చేసినా కానీ ఓడించి తీరుతాం. అలాగే మొన్న ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ గారికి టికెట్ అనేది కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎంత మెజారిటీతో నెగ్గే అవకాశాలు ఉన్నాయి? ఆసిఫ్ గారి విషయం చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మొదటి నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా భుజానేసుకొని గడప గడపకు తిరుగుతూ పార్టీ ఉనికిని కాపాడడంలో ఆసిఫ్ పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైంది. అలాగే ఆసిఫ్ ఏమి ధనవంతుడు కాదు, కోటీశ్వరుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఆసిఫ్, ఒక సర్నాల తిరుపతిరావు, ఇలా మన పక్కన 2 కాన్స్టిట్యున్సీల్లో ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి నేనున్నాను మీరు వెళ్ళండి మనం చేసిన మంచి మనల్ని కనిపిస్తుంది అని చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎంత కాన్ఫిడెంట్. అలాంటి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాము. ఇచ్చిన పథకాలని జనాల్లోకి వెళ్ళి మేము అదే చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇంకా బీజేపీ మొన్నటిదాకా టీడీపీ అన్నారు, అది పోయి జనసేన అన్నారు, ఇప్పుడు కూడా పాపం ఆ పిల్లవాడికి ఏం లేదని చెప్పి బీజేపీ అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు క్యాండిడేట్లను ఎత్తుక్కునే లోపే మా ప్రచారం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో మినిమం 40-50 వేలకు మెజార్టీ తగ్గకుండా గెలిచే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందులో బీజేపీకి డిపాజిట్లు వస్తాయో రావో కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? అల్తాఫ్ హుసేన్, షేక్ అల్తాఫ్. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ ప్రకటించడం జరిగింది. మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను 24 పార్లమెంట్ క్యాండిడేట్లని అనౌన్స్మెంట్ చేశారు. అవును. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఇంకా క్యాండిడేట్లు అనేది అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ చేసిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా అభ్యర్థులు వెతుక్కుంటున్నారంటే అది ఎంత డ్రాబ్యాకో వాళ్ళు ఆలోచించుకోవాలి. జగన్ గారు చేసినటువంటి పథకాలు కానివ్వండి, జగన్ గారు చేసినటువంటి సంక్షేమం కానివ్వండి, ఇప్పటి వరకు ఏ సీఎం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే డేటా ఉంది దానికి. 1960లో ఫస్ట్ సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత ఐ థింక్ 16th సీఎం 17th సీఎం జగన్ గారు. అంతమంది సీఎంలో ఎవరు చేయనటువంటి సంక్షేమ పథకాలు, ఎవరు చేయనటువంటి ఆంధ్ర అభివృద్ధి ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. అది చూసుకొని జనాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటుకుపోయి ఉన్నారు. అది చూసి భయపడి ఎవరు ఏ ఎమ్మెల్యే మీద ఎవరు నుంచోబెట్టాలి, ఏ ఎంపీ మీద ఎవరు నుంచోబెట్టాలి అని ఇప్పుడు కూడా తేల్చుకోలేకపోతున్నారు. దాంట్లోనే ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అడవిలో కూడా మీరు చూడండి, పందులు, నక్కలు, తోడేళ్ళు గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తున్నారు. ఇప్పుడు ఎవరిని కలుపుకోవట్లా, ఎవరిని ఇచ్చేయట్లా, ఎవరిని దేవి అనట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరు బీజేపీ అంట, జనసేన అంట,
తర్వాత తెలుగుదేశం అంట. ఏంటండి ఇంకా ఎవరికి కావాలంటే ఒక 100 పార్టీలు కలుపుకోండి, అయినా సరే మీకు గట్టి సమాధానం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు రెడీగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెలు నాటుకుపోయి ఉన్నారు. ప్రతి వర్గానికి కుల మత ఇది తేడా లేకుండా ఇవాళ 100 సీట్లు ఇచ్చిన మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 100 సీట్లు ఎలా ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ మైనార్టీకి 100 సీట్లు ప్రకటించారు ఆయన. మీరు ఏం ఇచ్చారు? ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీకి డేటా తీయండి. దాంట్లో సీఎం ఇప్పటివరకు 1960 నుంచి ఒక 7 ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చిన ఘనత, ఎమ్మెల్యే సీట్లు ముస్లింస్కి మైనార్టీలకు ఓన్లీ ఇచ్చిన ఘనత ఎవరు? మోహన్ గారు ఉన్నాడంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది కూడా బేరీజ్ చేసుకోండి, మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉందో. పాలనలో కూడా భాగస్వామ్యం చేస్తున్నాడు మైనార్టీలు, ఏ కులాన్ని వదలట్లేదు. బీసీలకి దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 100 సీట్లు ఇచ్చారు. దాంట్లోనే ఒక సామాజిక న్యాయం కనబడుతుందండి. ఆ న్యాయానికి కట్టుబడి జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఉన్నారు. ఆయనకి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మళ్ళీ రెండోసారి సీఎం చేసుకుందామని జనాలు ఊళ్ళూరుతున్నారు. పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైనా తర్వాత ప్రజలు కానివ్వండి, ఎప్పుడు ఓటింగ్ వస్తుందా, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని ఒకటే ఆలోచన. దానికి కట్టుబడి ఉండే 175 వైనాట్ 175 అంటే వైనాట్ 175 డెఫినెట్గా సాధిస్తాం. ఇంకోటి ఏంటి దానికి ఏంటంటే ఇంకోటి తోడు ఈ సిద్ధం సభలు. ఈ సిద్ధం సభలు ఏంటండి జరిగిన తీరు ఒకసారి పరిశీలించండి. అప్పటి నుంచి వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 20 లక్షల మంది జనాభా, 20 లక్షల మంది జనాలు పోగయ్యారంటే ఒక సిద్ధం సభకి, ఒక సీఎంకి. దానికి పైపెచ్చు లీస్ట్ చెప్తున్నా నేను, 30 లక్షలు ఉండొచ్చు, 25 లక్షలు ఉండొచ్చు, లీస్ట్గా చెప్తున్నా 20 లక్షలు అని చెప్పి. అంతమంది జనాలు చూసి వీళ్ళ మైండ్ బ్లాక్ అయిందండి. ఏం చేయాలి, ఎలా కుటుంబాలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి దించాలని ఒకటే ఆలోచన. కానీ ఇటువంటి గట్టి సీఎంని మనం సీఎంగా రెండోసారి చేసుకుందామని వీళ్ళకి ఆలోచన లేదండి. ప్రతిపక్ష పార్టీలు అదంతా గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్లు వేసేవన్నీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేపిస్తున్న గ్రాఫిక్స్ ఛానల్ అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అవును, మరి దీన్ని ఎలా మాట్లాడారు? గ్రాఫిక్స్ అంటే ఒకటే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు గ్రాఫిక్స్ తో వచ్చాడు. ఆయన హీరోయిజం లో ఏం చేస్తారండి, డూప్ పని చేస్తాడు. ఒరిజినల్ హీరో పని చేయరు, డూపులు పని చేస్తారు. ఫైట్లు ఎవరు చేస్తారండి? గ్రాఫిక్స్ వాళ్ళకి అవసరం. జగన్మోహన్ రెడ్డికి ఈజ్ ద లెజెండ్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ థింకింగ్. ఒక ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఎలా జనాల్ని 5 కోట్ల మంది జనాల్ని కాపాడుకుంటూ. ఒక మాట చెప్పండి, లాస్ట్ టైము కరోనాలో ఎంత ఘోరమైన రోజులు గడిచాయండి. ఆ రోజుల్లో కూడా ఆ జనాల్ని కాపాడుకుంటూ ఆయనకి దొరికింది ఎంతండి? 5 సంవత్సరాల్లో, 2 సంవత్సరాల్లో కరోనా పోయి 3 సంవత్సరాలు దొరికినాయి. 3 సంవత్సరాల్లో ఏం కొద్దిగా టైం పట్టుద్ది. రాష్ట్రాన్ని నడపాలంటే ఇది కాదండి, దానికి చాలా ఇదిగా ఉండాలా, టైం కావాలా, టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ ప్రకటించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు. ఒకసారికి ఇచ్చారు, నాకు గెలిపించారు, 3 సంవత్సరాలు నాకు దొరికింది, ఇంకా అవకాశం ఇవ్వండి, ఏ సమయంలో నేను ఏం చేస్తాను మీరు చూడండి అంటున్నారు ఆంధ్ర ప్రజలు. ఆయన ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు పెట్టుకున్న పొత్తు అది కేవలం నాయకుల మధ్య పొత్తే తప్ప గ్రౌండ్ లెవెల్లో సాధారణ కార్యకర్తల మధ్య జరిగే పొత్తు అనేది అది విజయవంతం అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. అది నిజంగా కేడర్లు అంటే బయట చూడడానికి జనాల్లో అదే ఉందండి. ఇప్పుడు జనరల్ ఒక గొడవ జరిగితేనే 10 మంది వచ్చేసి ఒకరిని కొడితే ఏమనుకుంటారు చెప్పండి? దుమ్మి అంటారు దాన్ని. ఈ దొమ్ముల ముంద వచ్చేసి మొత్తం కట్టకట్టుకొని జగన్ గారిని ఎలా చేద్దాము, ఎలా దించేద్దాము, అరే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దాం. బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏం ఫండ్స్ రేజ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కు ఇవ్వట్లా. ఆ రావాల్సిన హక్కు మనకి ఇవ్వాలి, ఇంకా రావాల్సింది చాలా ఉంది, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డెవలప్ చేస్తాడు. ఆయన తప్పులేదు, ఆయన దాంట్లో తప్పే ఉందండి. పొద్దున్న లేస్తే పథకాలు ప్రకటిస్తున్నారు. 9 నవరత్నాలు అన్నారు, 90 రత్నాలు ఇచ్చాడు ఆయన. 600 పైచులకు పథకాలు చేసిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే చెల్లుద్దండి, ఒకటే జనాలు, ఒకటే నానుడి ఏంటంటే ఒక పథకాలు మాట ఇచ్చితే మాట తప్పడు ఈ సీఎం. అది జనాల గుండెలు నాటుకుపోయి ఉంది. దాన్ని ఎవరు తొరపలేరు, ఎవరు చెరపలేరు కూడా. ఇప్పుడు ప్రకటించిన సీట్లలో అంటే అసెంబ్లీ నియోజకవర్గ సీట్లలో 80% అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీ 100 సీట్లు అండి, 100 సీట్లు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి. దీన్ని ఏ విధంగా చూడాలి? సామాజిక న్యాయం ఇక్కడే కనబడుతుందండి. సామాజిక న్యాయం అంటే ఇదే, పాలనలో బడుగు బలహీన వర్గాలని, బీసీలని భాగస్వామ్యం చేయాలి. సామాజిక న్యాయం అంటే అది చూపించిన ఘనత పులివెందుల పులిబిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు. 100 సీట్లు ఇచ్చారంటే మామూలు కాదండి. 170 సీట్లు బీసీఎస్సీ మైనార్టీలు 100 ఇస్తే ఇంకేం మిగిలిండి ఓసీలు చెప్పండి? 70 సీట్లు. కానీ వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ జనాభా లెక్క తమాషా ప్రకారం ఆయన సీట్లు ఇచ్చాడు. ఆయన దాంట్లో తప్పు లేదు. ఆ జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఎలాగో ఈ సామాజిక న్యాయాన్ని మనం కట్టుబడి తీసుకెళ్తూ ఈ అందరి ఎమ్మెల్యేలు 175 మందిని గెలిపించుకోవాలని జనాలు, ఆంధ్ర ప్రజలు ఊళ్ళుడుతున్నారని. వచ్చే
వచ్చే ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి అక్కడే ఓటమి చెందిన లోకేష్ గారు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సార్ గెలుస్తారా అంటే ఇప్పుడు ఎల్కేజీ పిల్లోడు వెళ్ళి డైరెక్ట్గా పీజీ చేయలేడండి. ఎల్కేజీ నుంచి తర్వాత యూకేజీ రావాలి, ఫస్ట్ క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ చేసుకుంటూ రావాలి. ఒకేసారి ఆయన నాన్న సీఎం ఉండబట్టి ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చుకొని మా మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ముందు పోటీ చేసి గెలవమనండి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఆలోచించవచ్చు సీఎం, ఆ తర్వాత ఇంకా పై పదవులు. ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ మొన్న ప్రకటించిన అభ్యర్థుల్లో షేక్ అలీ ఆసిఫ్ ప్రకటించారు. అవునండి. నెక్స్ట్ ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 100% ఉన్నాయండి. ఎందుకంటే 2,40,000 ఓట్లు అండి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. దాంట్లో 65 పైచులకు మైనార్టీలు, ఓన్లీ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీలు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. దాదాపుగా 45 నుంచి 50,000 ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి. తర్వాత నగరాలు ఉన్నారు 30,000. తర్వాత బీసీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే పార్టీ కట్టుబడి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉన్నారు. అది ధీమా. 100% జగన్మోహన్ రెడ్డి ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు జగన్ బొమ్మ. ఈ పథకాలు జనాల్లో నాటుకుపోయి ఉందని పథకాలు 3,000 పెంచను, ప్రతి గడపకు రోజు తిరుగుతున్నామండి. ప్రతి గడప డోర్ టు డోర్ వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఒకటే అంటున్నారు, అయ్యా మా కొడుకు కూడా నెల అవ్వగానే 1వ తారీఖు మా చూడట్లేదు అయ్యా, జగన్మోహన్ రెడ్డి మా కొడుకు పెద్ద కొడుకు అయ్యా, ముసలోళ్ళు అంటున్నారండి. పింఛన్ తీసుకొని చేయుతో వాళ్ళు మధ్య వయసు ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా మాకు చేయుత ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, మాకు పట్టాలు రిజిస్ట్రేషన్ ఇల్లు ఇస్తున్నాడు. అలాంటి మంచి సీఎం రెండోసారి మేము ఎన్నుకుంటాం, మీరు ఎందుకు తిరుగుతున్నారా మా దగ్గరికి? మేము డెఫినెట్ గా ఓటు ఆసిఫ్ గారు వేసి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి ఆసిఫ్ గారికి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు జనాలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ విశ్వబ్రాహ్మణ చైర్మన్ శ్రీకాంత్ గారు. సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఆయన్ని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు అనేవి కూటమిగా జతకట్టాయి. అలాగే నిన్న జరిగిన మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కానీ పొత్తు అనేది మోడీ గారి మాటలు బట్టి చూస్తుంటే అంటే ఆశించిన స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఆశించిన స్థాయిలో అయితే మోడీ గారు అనేది మాట్లాడలేదని తెలుస్తుంది. అంటే జగన్ గారి మీద విమర్శలు చేయలేదు, అంటే జగన్ గారి మీద వ్యతిరేకత లేదు అని చెప్పి బీజేపీలోనే తెలుస్తుంది ఆయన మాటలు బట్టి. దీన్ని బట్టి పొత్తు వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుందా, లేదంటే చతికిలు పడుతుందా? మీరు అన్నట్టు నిన్న సభ మొత్తం ఆద్యంతం సభ మొత్తం చూస్తే ముందుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకుల ఇళ్ల ముందు, ప్రధానంగా అమిత్ షా గారు, మోడీ గారు ఇంటి ముందు పడిగాపులు కాసి వాళ్ళ కాళ్ళ పడి మొత్తానికి పొత్తైతే కుదుర్చుకొని హడావుడిగా నిన్న ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించారు. చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి చాలా అవమానం అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే కనీసం ఒక ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి, ప్రపంచ విశ్వనాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రిని తీసుకొచ్చిన తర్వాత కనీసం ఆ మీటింగ్ని, దాన్ని ఏర్పాట్లు చేయడం కూడా వీళ్ళిద్దరు అత్యుత్సాహం వల్ల మర్చిపోయారు. పదే పదే మైకు డిస్టర్బ్ కావటం, ప్రధానమంత్రి గారు అలా నుంచుండిపోయి చూడటం, కనీసం ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తే కనీసం ఆయనకు ఒక బొకే ఇచ్చి శాల్వా వేసే పరిస్థితి కూడా వేదిక మీద లేకపోవడం, ఇవన్నీ చూస్తే ఒక రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారు 500 సంవత్సరాల కళ అయోధ్య కట్టి ఉన్నారనేటువంటి కొద్ది గొప్ప అభిమానులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు, మోడీ గారి అభిమానులు కూడా నిన్న ఈ డకోటా కంపెనీతో ఎప్పుడైతే ఆయన కలిశాడో, ఈ దొంగల ముఠ ఆహ్వానం మేరకు వచ్చాడో, ఆయన మీద ఉన్నటువంటి కొద్ది గొప్ప అభిమానం కూడా పోయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇంకా వీళ్ళైతే చాలా ఊహించుకున్నారు నిన్నంతా కూడా. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారని, చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తారని చాలా సంబరపడ్డారు. కానీ ఆయనకి తెలుసు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే మోడీ గారు మొదలుపెట్టినటువంటి డిస్టిలేషన్ ఏదైతే మనీ సర్క్యులేషన్ నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఒక అంశాన్ని ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా కూడా ప్రధానంగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా నడిపేటువంటి రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి స్వయాన మోడీ గారికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను పెంచుకుంటూనే అభివృద్ధి పక్కన ముఖ్యంగా సంక్షేమం చేసి ప్రజల్ని ఆదుకోవాలి, పేద మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మోడీ గారికి బాగా ఈ 5 సంవత్సరాల్లో తెలుసు. కాబట్టి ఏమాత్రం ఆయన వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ విమర్శ చేయకుండా ఆయన ఉన్నారు.
వీళ్ళైతే చాలా సంబరపడ్డారు, చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయారు, ఏదో మాట్లాడతారు, ఏదో జరిగిపోద్దని. కానీ వాస్తవాలు ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఏ విషయం లేదు కాబట్టి ఉన్నదంతా కూడా నిజాయితీగా లబ్ధిదారులకు చేరటం కానీ, అభివృద్ధి ఈరోజు పోర్ట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, రోడ్లు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు విమర్శలు చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద? మోడీ గారు అయినా ఆయనకు తెలియదా భారత ప్రధానిగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో? ఆయన విమర్శలు చేశాడు. ఎప్పుడు 2019 ఎన్నికల ముందు వచ్చినప్పుడు, ఆ 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని దోచేశాడు. అటు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు, ఇటు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టుకున్నాడు, ఇతను ఒక దొంగ అని చెప్పి స్వయంగా మోడీ గారు చెప్పారు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అంతేకాకుండా అమరావతి మీద కూడా స్పెషల్ ఎంక్వైరీ చేసి నిజాలు బయటపడతామని చెప్పినటువంటి మోడీ గారు ఈరోజు ఇక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి కోసం చేశారని, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడలేకపోయారు. కేవలం ఒకే ఒక మాట ఏమన్నారంటే, అసలు చిన్నపిల్లలు కూడా ఆశ్చర్యపోయేటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి మరి ఆయన అంటే ఏదో ఒకటి ఒక భారత ప్రధానిగా ఏదో ఈ డకోటా కంపెనీతో పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఒక మాట అనాలని కాంగ్రెస్ వైఎస్సీపీ రెండు ఒకటే అని చెప్పి ఆయన పాపం ఏదో చెప్పాలనుకున్నారు. కానీ ఆ దరిద్రమైన మైకుతో కనీసం అది కూడా స్పష్టంగా చెప్పలేపారు. అయితే నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది, అంటే మోడీ గారి మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి వేరే ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పరిపాలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అందరినీ ఆదుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదనేది మోడీ గారి మాటలు బట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకా ఏంటంటే ఇక తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏ పార్టీతో పొత్తు కానీ ఇంకో పార్టీతో అవసరం మాట, అవసరం లేకపోతే ఓ మాట, ముందొక మాట వెనకో మాట చెప్పి ఆయనకి అలవాట్లేదు. మరి బీజేపీకి ఇక్కడ ఉనికి చాటుకోవాలి. కనీసం అసెంబ్లీలో ఒక జెండా పట్టుకునే వాళ్ళు లేరు, కనీసం పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీ నుంచి లేరనే ఒక తాపత్రయంతో, ఒక తపనతో, రాజకీయ కోణంతో వచ్చి ఈ జనసేన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని ఏదో రకంగా అడుగు పెట్టాలనేటువంటి తపన మోడీ గారిలో కానీ బీజేపీలో కానీ కనపడుతుంది. కానీ వాస్తవంగా ఈ దొంగల ముఠాతో, ఈ డకోటా ముఠాతో కలవాల్సినటువంటి అగత్యం వాళ్ళకి పట్టిద్దని చెప్పి వాళ్ళు అనుకోవాలి. జనసేన టీడీపీ మధ్య పొత్తుని మనం అంటే బయట అనుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలే. ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య పొత్తే తప్ప రెండు పార్టీల మధ్య పొత్తు కాదు. ఎందుకంటే సమన్వయం అనేది లేదు. వాళ్ళ సీట్లు వీళ్ళ సీట్లు వాళ్ళు కేటాయించుకుంటంతో అక్కడ కార్యకర్తలే అక్కడ సమన్వయం లేకపోవడంతో ఇది కేవలం నాయకుల మధ్య పొత్తే అని చెప్పి స్వయంగా వాళ్ళు అనుకుంటున్న మాటలు. ఇది 100% ఇది వాస్తవంగా అండి. ఇటు జనసేన చంద్రబాబు వ్యక్తిగత పొత్తే కాదు, జనసేన చంద్రబాబు బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనుచరులు కలిపి పెట్టుకున్నటువంటి పొత్తు తప్ప ఇది పార్టీల పొత్తు కాదు. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఉపయోగం కాదు. ఎందుకంటే మీరు ఉదాహరణకు చూడండి, ఏదైతే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత సుజనా చౌదరిని కానీ, సీఎం రమేష్ని కానీ, ఖమ్మంపాటి రామ్మోహన్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా, రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీలోకి తోలింది, బీజేపీలోకి పంపించిందే చంద్రబాబు నాయుడు. అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్గా చెప్పడానికి కానీ, చంద్రబాబు నాయుడిని కేసుల నుంచి కాపాడడానికి కానీ వాళ్ళని పంపించాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని జనసేనలోకి పంపించి ఇతనే మళ్ళీ జనసేన టికెట్లు వాళ్ళకి ఇప్పించినట్లుగా, ఉదాహరణకి దేవరం సీటు చూసాం మనం. ఆయన ఎవరో గంజి ఆంజనేయులు గారినో ఎవరినో ఉదయం జనసేనలో టీడీపీ నుంచి తీసుకొని సాయంత్రానికి ఆయనకి సీట్ అనౌన్స్ చేశారంటే వీళ్ళందరూ కూడా మూకమ్ముడిగా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క ఓట్లు, కాపు ఓట్లు అన్నింటినీ కూడా ఒక బ్లాక్ చేసి దాన్ని తెలుగుదేశం వైపుకు మళ్లించుకోవడానికి చంద్రబాబు నాయుడు పెట్టించినటువంటి పార్టీయే జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ ప్రస్థానం మొత్తం చూస్తే మొత్తం ఆయన తిరిగినటువంటి వారాహి వాహనం కూడా ఒక టీ టైం వ్యక్తి ఇవ్వాలి. జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న వ్యక్తి కూడా ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఆ స్థలం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ బయటికి అడుగు తీసి అడిగేయాలంటే దాని స్పాన్సర్షిప్ అంతా కూడా ఏ యూస్ నుంచో లేదా చంద్రబాబు నాయుడు సానుభూతి పరులే ఇవ్వాలి. అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కోసమే ఈ జనసేన పార్టీని పెట్టి జన సైనికులందరినీ కూడా వెర్రి పుష్పాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది స్పష్టంగా మనకు కనపడిపోతా ఉంది. ఎందువల్లంటే అసలు పొత్తు అంటే దానికి ఒక నిబద్ధత ఇవన్నీ చూసాం. అంటే మాకంటే పొత్తు గురించి సరైన అవగాహన లేదు. ఎందుకంటే మా నాయకుడు 13 ఏళ్ల నుంచి మాదంతా ఒకటే ఎజెండా
మా నాయకుడు ప్రజలతో పొత్తు పెట్టుకుంటాడు, ప్రజలతో కలిసి ఉంటాడు తప్ప అధికారం కోసం, అధికారం లేకపోతే ఒకలాగా, అధికారాలు ఉంటేలాగా. ఇప్పుడు ఈ పొత్తు ఎంత దరిద్రంగా ఉందంటే, ఇదే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ నవనిర్మాణ దీక్షలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం అని చెప్పి 4.5 ఏళ్ళు ఆ ప్రభుత్వంతో అంటగాగి 6 నెలల ముందు 2019 ఎన్నికల ముందు బయటకు వచ్చి మోడీ గారి కుటుంబాన్ని కూడా ఆఖరికి అవహేళనగా మాట్లాడి, బాలకృష్ణ అయితే బూతులు మాట్లాడి సభలో ఆయన్ని ఒక చాలా దారుణంగా మాట్లాడారు. నిజంగా అవన్నీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉంటే వాస్తవంగా మాకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా నేను తిరుగుతున్నాను, 400 సీట్లు పైగా సాధించుకుంటాను, అప్రతిహతంగా మోడీ గారి ప్రపంచం పక్కన ఆయన చెప్పుకుంటా ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పనికిమాల దద్దమ్మల చేత ఆయన కలవాల్సిన దాపురం ఆయనకు దుస్థితి పట్టిందని చెప్పి ఒక రకంగా ఆయన అభిమానించేటువంటి అభిమానులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ అనేది షేక్ ఆసిఫ్ గారికి అనేది కేటాయించడం జరిగింది. ఆయన వచ్చే ఎలక్షన్లో గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? అసెంబ్లీలోకి వెళ్తమే కాదండి, భారీ మెజార్టీతో ఈరోజు ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ సీట్లు కానీ, పార్లమెంటు సీట్లు కానీ మీరు అన్నీ కూడా గమనించండి. అంటే సామాన్యుల్ని అసామాన్యులుగా చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా, అంటే కష్టం సుఖం తెలిసి పేద ప్రజలు కానీ, పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు తెలిసి కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా అవకాశాలు కల్పించారు. అందులో ఆసిఫ్ గారిని కూడా చూడండి, ఒక కార్పొరేటర్గా, అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అయినా మళ్ళీ 2019 ఆయనకు అవకాశం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఇన్ని రకాలుగా కూడా ఓపిక సహనంతో పార్టీలో నిలబడ్డారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి ఈ సీటు ఇవ్వాల్సిందే, ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆసిఫ్ గారు లాంటిటువంటి ఒక నిరాడంబరుడు, అతి సామాన్యుడు, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తి ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా అందరం కూడా ఈరోజు రోజు గడప గడపకి ఆసిఫ్ గారు తిరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మా కుటుంబానికి అంది, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెప్పేటువంటి పరిస్థితి. ఇక ఇతర పార్టీల్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా ఏంటనేది ఇంకా అర్థం కాలేదు. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? కరీం. ఓకే అన్న. నిన్న ఆంధ్రప్రదేశ్ చిలకలూరుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు ఆ మీటింగ్లో. కానీ ఆ మీటింగ్లో ఏదైతే నేను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు స్వయంగా విమర్శిస్తారు అని చెప్పి అనుకున్నా కానీ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా విమర్శించకపోవడంతో, అంటే వ్యతిరేకత అనేది మోడీ గారి దగ్గర వ్యతిరేకత లేదు జగన్ గారి మీద అనుకోవచ్చా? 2014 ఎన్నికల దగ్గర నుంచి ఒకసారి మనం పరిశీలించుకుంటూ వస్తే ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు జగనే లక్ష్యంగా చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా విమర్శించారో మీరు చూసే ఉంటారు. దాని తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే చంద్రబాబు నాయుడిని ఏ రకంగా విమర్శించారో మీరు చూసుకోవచ్చు. ఇక ఈరోజు 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం కాంగ్రెస్ పార్టీని, ఆయన సంబంధించిన ఆ పార్టీ, జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన విషయాలే తప్ప ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కానీ, జగన్ అనే పేరు కానీ నరేంద్ర మోడీ నోట్లోంచి రాలేదు. ఏదో ఒక విమర్శ చేయకపోతే బాగోదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైన ఏదో అభియోగాలు చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆయనకి దురుద్దేశం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్ దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత పరిపాలన మొత్తం ప్రజా పరిపాలన సాగిందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత నమ్మకంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకనే ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తితి విమర్శలు చేయాలంటే మనసు ఒప్పుకోదండి. ఆ రకంగానే నిన్న జరిగిన ఈ ఉత్తితి గళం, ప్రజాగళం పేర్లు పెట్టిన ఈ ఉత్తితి గళం అటర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. అదే ఇప్పుడు 175 అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ ప్రకటించిన దాంట్లో 100 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీట్లు కేటాయించడం అవును ఇప్పుడు చరిత్రాత్మకం. అంటే ఏ ముఖ్యమంత్రి అన్ని సీట్లు ఆ బడుగు బలహీన వర్గాలకు అనేది ఇదొకటి సరిపోతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన వారికి ఏదో మాటలకే పరిమితం చేయకుండా రాజకీయంగా ఎంత పెద్దపీట వేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు
కళ్ళారా చూస్తున్నారు. మాటలుగా పరిమితం కాకుండా చేతల ప్రభుత్వం, చేతల చేసే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళని ఎంతగాడికి ఓట్ల పరంగానే వాడుకున్నారే తప్ప ఎవరు కూడా రాజకీయంగా పెద్దపీట వేయలేదు. ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక నేతను తీసేసి అక్కడ బీసీ నిలబెట్టారు. ఒక రెడ్డి సమాజం చెందిన నేతను తీసేసి అసలు అక్కడ ఎస్సీ, ఎస్టీ మైనార్టీకి సంబంధించిన నాయకులను నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు సంబంధించిన కాపు సామాజిక వర్గం చెందిన నేతను తీసేసి ఏ రోజైనా ఒక బీసీకి, ఎస్సీ, ఎస్టీకి సీట్లు కేటాయించారా? ఇక బ్రాహ్మణుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వాల, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి బ్రాహ్మణులకు 3 సీట్లు ఇచ్చారు, ఈసారి బ్రాహ్మణులకు 1 సీటు ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి 5 సీట్లు ఇచ్చారు, ఈసారి 7 సీట్లు ఇచ్చారు. అలాగే బీసీలకు ఇలాగా ప్రతిదీ కూడా. వైశ్యులకు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు 1 సీటు ఇచ్చాడు. అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నాడు తప్ప ఏ రకంగానూ రాజకీయంగా పెద్దపీట వేసే ధోరణిలో చంద్రబాబు నాయుడు లేడు. కేవలం ఈ వాళ్ళ పెట్టుబడిదారుల కోసం, వాళ్ళ పెత్తందారుల కోసం, వాళ్ళ ఆస్తులు రెట్టింపు చేసుకోవడం కోసం వీళ్ళు రాజకీయంలో మనుగడ సాగిస్తున్నారే తప్ప ప్రజల అభివృద్ధి కోసం కానీ, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కానీ వీళ్ళు పనిచేయట్లేదు అనేది ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పటికీ వీళ్ళ పార్టీ నాయకుల్ని బీజేపీలోకి, జనసేనలోకి పంపించి మొత్తం 3 పార్టీల ద్వారా వాళ్ళ పార్టీ నాయకులనే ఆయా స్థానాల్లో అభ్యర్థులుగా ప్రకటించుకొని పొత్తు అనే దానికి ఆ పార్టీలు పొత్తు పెట్టుకున్నా కేవలం అది పేరుకు పొత్తే తప్ప పొత్తు వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా పొత్తు ధర్మం అనేది ఎక్కడ జరగలేదండి. పొత్తు ధర్మం ఎక్కడ జరగలేదు. నిజంగా పొత్తు ధర్మం అయితే జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారు. దాని తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత 21 కేసు పరిమితం చేశారు. నిజంగా పొత్తులో ధర్మంగా భాగంగా అయితే టీడీపీ స్థానాలు తగ్గించుకోవాలి, జనసేన స్థానాలు తగ్గించుకోండి. ఇదేం పొత్తులో భాగం, ఇదేం పొత్తు ధర్మం? అంటే పొత్తు ధర్మం కేవలం పవన్ కళ్యాణ్కే చెందుతుందా, చంద్రబాబు నాయుడుకి వర్తించదా? మీ స్థానాలు తగ్గించుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ స్థానాలు తగ్గించుకొని ఈయనకి ఇచ్చిందే, పవన్ కళ్యాణ్కి ఇచ్చిందే 24 సీట్లు. ఈ 24 సీట్లలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కదా, దాంట్లో నువ్వే సగం సీట్లు తగ్గించేసుకోమని చెప్పేసి ఆ 24లో 3 చేసి 21 పరిమితం చేశాడు. ఆ 3 సీట్లలో 170 నియోజకవర్గాల్లో 2 సీట్లు పోటీ చేస్తున్నావు కదా, ఆ 3 సీట్లు బీజేపీ నువ్వేమొచ్చుగా, నువ్వు ఎందుకు ఇవ్వవు? అంటే ఇక్కడ ఎవర్రా ఎర్రిపప్పు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్, చాదగానోడు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్. అంటే ఈ పరిణామాలన్నీ ఒకసారి సున్నితంగా గమనిస్తే నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడుపోయాడా అనే అనుమానం కూడా ప్రజలు కలుగుతుండం కాదు, రూఢి పక్కాగా నిర్ణయం చేసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పొత్తులో ధర్మంగా పవన్ కళ్యాణ్కి 24 కాదు, దగ్గర 71 స్థానాలు ఇవ్వాలి. అలాంటి 21 స్థానాలు ఇచ్చారు. 21 స్థానాలతో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 3 స్థానాలు తగ్గిపోయి, ఆ 3 స్థానాలు ఇతను తగ్గించడం ఎందుకు, చంద్రబాబు తగ్గించుకోవచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన స్థానాలే 24 స్థానాలు కదా. ఇది ఎక్కడ పొత్తు ధర్మం? అంటే పొత్తు ధర్మం కేవలం పవన్ కళ్యాణ్కే చెందుతుందా? అంటే ఇక్కడ ఎవరు చారగానోళ్ళు, చవటో దద్దమ్మలు, ఎందుకు పరిమాణం వాళ్ళు ఎవరా అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలు. ఏం చెప్పినా సరే మనం సంయమనం పాటించాలి, మనం జగన్మోహన్ రెడ్డిని దించడానికి మనమంతా యాగం అవ్వాలి అంటాడే తప్ప నువ్వు పొత్తు ధర్మం ఎక్కడ పాటిస్తున్నావు? కేవలం ఇదంతా ప్యాకేజీ ధర్మం, ప్యాకేజీ మహిమ, ప్యాకేజీ కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఊడిగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 1% కూడా ఓట్ పర్సంటేజ్ లేని బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, ఆల్ పార్లమెంట్ స్థానాలు ఇచ్చి కనీసం 7% ఉన్న పార్టీకి ఇంచుమించుగా అయ్యే స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు. అంటే ఈ 2 కలిపిన చంద్రబాబు గారు ఆయన స్థానాలు ఆయన గెలిచేసుకుని తర్వాత ఏదో విధంగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇదంతా ఇంత రాజకీయం 10 సంవత్సరాల నుంచి ఉన్న కేవలం గమనించలేకపోతున్నారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తానని చెప్పి పెట్టిన పార్టీని ఇప్పుడు ఈ విధంగా 20 స్థానాలకే పరిమితం చేయడంతో ఆయన వచ్చి రాజకీయం మీద ప్రభావం ఏమన్నా చూపించబోతుందా? చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తం ఎలా ఉంటుందంటే మోసపూరితమైన రాజకీయాలు. అతనితో పుట్టు పెట్టుకున్న పార్టీలతో అయితేనేమి, అతను పరిపాలనలో అనుభవించిన ప్రజలకైతేనేమి పూర్తిగా మోసపూరితమైన రాజకీయం, మోసపూరితమైన పరిపాలన జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తనకంటూ ఒక అజెండా లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొత్తులో బీజేపీతో పొత్తు ఇప్పుడు అంత అర్జెంట్ పెట్టవలసిన అవసరం ఏముందండి?
బీజేపీతో అంత అర్జెంట్ గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? 2019 ఎన్నికల్లోనేమో నరేంద్ర మోడీ మంచివాడు కాదు, నరేంద్ర మోడీ దుర్మార్గుడు, నరేంద్ర మోడీ నయవంచుకుడు, నరేంద్ర మోడీ ప్రధానికి కూడా అనర్హుడు. కానీ 2024 వచ్చేసరికి నరేంద్ర మోడీ చాలా అద్భుతమైన వ్యక్తి, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, చాలా దూరదృష్టి గల వ్యక్తి. నిన్న జరిగిన ప్రజాగలం సభలో ఎన్ని మాటలు ప్రవర్తన ముంచెత్తాడు నరేంద్ర మోడీని. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నీళ్ళు వచ్చిన పరివర్తన ఏంటి? కాబట్టి ఏంటంటే ఇదంతా పూర్తిగా తన పబ్బం గడుపుకోవడానికి, రాజకీయం మనుగడ సాగించుకోవడానికి, మళ్ళీ తన అధికారంలో రావడం కోసం నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తే ప్రజలందరూ నిజమేనని చెప్పి నమ్మేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వేయాల్సిన ఓట్లు చంద్రబాబు నాయుడికి వేసేస్తే అమాంతో వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పేసి ఒక దురాశతో ఉన్నాడు. ఆ ఆశ నిజంగా ఆశ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు ఆశ కాదు, అత్యాశ దురాశ ఉంది. దురాశ దుఃఖానికి చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు 2020 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అండ్ కూటమి సహా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. మళ్ళీ 2024 జగనన్న వన్స్ మోర్ అనే నినాదం ఏదైతే ఉందో అది ప్రజలు పూర్తిగా సార్థకం చేయబోతున్నారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేల మీద వెంటనే కూడా పేకలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆద్యాంతం మొత్తం ప్రజా పరిపాలన సాగింది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ, సాక్షాత్ నరేంద్ర మోడీ గారు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అయ్యా నేను మీతో సంబంధాలు కొనసాగిస్తుంది, మీతో ఈ రకమైన బంధం కొనసాగుతుంది కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం ఒక అభివృద్ధి తీసుకుని నడిపించడం కోసమే జరుగుతుంది తప్ప ఎటువంటి మీ మధ్య మా మధ్య ఎటువంటి అని చెప్పేసి డైరెక్ట్ నరేంద్ర మోడీ ముందే చెప్పేశారు. అలాంటి దమ్మున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. ఆయనకి ప్రజల అండదండలు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించబోతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా షేక్ అషీఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలైన సీటు ఇక్కడ బీజేపీకి ఇవ్వడంతో బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ బీజేపీ కాదు కదా, స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసినా సరే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిది. ఎందుకంటే ఆసిఫ్ గారు అనే వ్యక్తి అత్యంత సామాన్యమైన వ్యక్తి, అందరికి కలుపుకుని పోయే వ్యక్తి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పార్టీలో పనిచేసే వారికి ఏ రకమైన గుర్తింపు ఇస్తారనేది మన ఆసిఫ్ గారిని చూస్తే ఇట్లా అర్థమైపోతుంది. సామాన్య కార్యకర్త, అతి సామాన్యమైన కార్పొరేటర్ ఉన్న వ్యక్తిని ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా నిలబెట్టి నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆసిఫ్ గారు నిలబెట్టడం జరిగింది. అలాగే ఆసిఫ్ గారు కూడా మందరిలో ఒకటి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తర్వాత ఆయన చేయబోయే కార్యాచరణ గురించి ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఫలాల గురించి వాళ్ళకి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆశీర్వదించమని వాళ్ళని కోరుకుంటూ ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి డివిజన్ స్థాయి నాయకుడిని కూడా కలుపుకొని వెళ్ళి ఆయన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన బీజేపీ తరఫున నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? డంకా బాయించి 10,000 పైబడిన మెజార్టీ గెలవబోతున్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నవీన్ అన్న. మీది ఏ నియోజకవర్గం? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అన్న. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ 3 పార్టీలు జతకట్టి కూటమిగా ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. ఇంకో పక్కన చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఆల్రెడీ మొన్న 16వ తారీఖున పార్టీకి సంబంధించిన 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను అనేది ప్రకటించేశారు. ఇటు పక్కన చూస్తే కూటమి చూస్తే ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఇంకా అభ్యర్థులు అనేది ప్రకటించింది. అంటే కూటమి మరి అధికారంలోకి రాబోతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వీళ్ళని ఓడించబోతున్నారు? ఇందులో మీరు ఒక్క ప్రశ్న గుర్తుపెట్టుకోవాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఎన్ని పార్టీలు కలిసి వస్తున్నాయో మీరు అక్కడ ఆలోచించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మొత్తం కలిపి అభ్యర్థుల లిస్ట్ అంతా వదిలేశారు. ఇప్పుడు దాకా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి లిస్టు ఎందుకు వదలలేకపోతున్నారు అంటే, ఒక లిస్టు వదిలితే మీ పార్టీలో నుంచి ఎంతమంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారో
మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయ్యారు. పిఠాపురం నుంచి నిరసన సగంలో వస్తున్నాయి. పిఠాపురంలో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు. అలాగే మంగళగిరిలో లోకేష్ కూడా ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోబోతున్నాడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిన్న బహిరంగ సభలో మాట్లాడతారు, అది చేస్తావు ఇది చేస్తావు, ఏం చేస్తావో నువ్వు. స్వయాన నరేంద్ర మోడీ గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేక, ఒక్క అవినీతి పని జరగలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు తోక ముడుచుకొని మామూలుగా మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు ఎంత చోట్ల దద్దమ్మలో మీకు అర్థమవుతూనే ఉందన్న. నిన్న మీటింగ్లో నరేంద్ర మోడీ గారు జగన్ గారిని అంటే తీవ్ర విమర్శలు చేస్తారని చెప్పి రెండు పార్టీ అధినాయకులను ఆశించారు, కానీ అది జరగకపోవడంతో వాళ్ళిద్దరూ భంగపడ్డారు. ఇప్పుడు దీన్ని ఈ కూటమి అనేది అంటే మోడీ గారి మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమనుకుంటున్నారని? అదే మోడీ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెళ్ళి మోడీ గారి దగ్గర కాళ్ళ మీద పడి భిక్ష ఇచ్చే కానీ బీజేపీ కూటమిలో అంగీకరించిందని స్వయంగా తెలుస్తుందన్న. ఈ రోజున మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారని అందరూ ఆస్వాదిస్తున్నాము. పైగా 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారని చెప్పి కంఠాబలంగా చెప్తూనే ఉన్నారు. అలాగే 2024లో పక్కాగా 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవితంలో అనేది మార్పు వచ్చిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజంగా అన్న? ఈ రోజు మనం చూస్తే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప దేశంలో ప్రధాని కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలమన్నా. ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ మరి సచివాలయ వ్యవస్థ తీసుకురావడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి ఎవరు కూడా విమర్శలు చేసే స్థాయిలో లేరు అని చెప్పి ఈ పరంగా చెప్పగలమన్నా. సంక్షేమ పథకాలు తప్ప ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏం లేదు, పరిశ్రమలు రావట్లేదు, యువతకు ఉద్యోగ కల్పన అనేది జరగట్లేదని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న, మనందరం ఆలోచించాల్సింది ఒకటే, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా సంక్షేమ పథకాలు ఏ మాత్రం తగ్గకుండా అర్హులైన పేద ప్రజల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం ఇళ్ళకి వేసి డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వేసి కోవిడ్లో కూడా నేనున్నానని చెప్పేసి అందరికీ ప్రజలకి లక్షలుగా కలిగించాడు జగన్ అన్న. ఒకటి మొన్న 1,00,000 కోట్ల మొన్న వైజాగ్లో సమ్మిట్ జరిగినప్పుడు 1,00,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు అన్నీ సైన్లు అయిపోయినాయి. రేపు వచ్చే ప్రభుత్వంలో 100% మరో వైజాగ్ని మరో బెంగళూరు సిటీ గాను మరో చెన్నై లాగా గాను తీర్చిదిద్దుతారని జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం ఆశిస్తున్నాం అన్న. మొన్న వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం అనేది చేపట్టింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఎలక్షన్లో అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మోడీ దగ్గర వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని రకాల వీళ్ళు మాకు ఒక 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వడం చాలంటున్నారు. అంటే కాంగ్రెస్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ని విడదీసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా పార్టీకి సీట్లు వచ్చి గెలిచి వచ్చే ఎలక్షన్లో ఏమన్నా అవకాశం ఉందా? అంటే షర్మిలారెడ్డి గారికి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఆంధ్రప్రదేశ్కి స్వయాన జగన్ చెల్లెలు. మీరు ఒకటి ఆలోచించాలన్నా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధపాతాలో తొక్కింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్క సీటు కాదు కదా, డిపాజిట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రావు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క డిపాజిట్ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి వచ్చి పిచ్చి కోతలకు వస్తే మాత్రం చెప్పు దెబ్బలు తింటారని చెప్పేసి ఈ ప్రకటనగా నేను కంఠబలంగా చెప్తున్నాను అన్న. మనం ప్రకటించిన సీట్లలో 100 మంది అభ్యర్థులకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయించారు. దీన్ని ఏ విధంగా చూడరు అన్న? సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ చాలా పెద్దపేట వేస్తున్నారన్న. ఏ డిపార్ట్మెంట్లో ఏ దీంట్లో చూసినా కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చాలా పెద్దపేట వేస్తున్నారు. ఏ కార్పొరేషన్ డైరెక్టర్లో కూడా మహిళలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించి
మహిళలకు కూడా చాలా పెద్దపీట వేస్తున్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు వీళ్ళందరూ వెన్నంటే ఉంటాయి. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి అగ్రకులాలను సైతం ఒక పరిమితిలోకి తీసుకొని వాళ్ళందరినీ అభివృద్ధి చెందే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారన్న. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తోడుగా ఉంటారని అందరూ ఆశిస్తున్నారన్న. తూర్పు పశ్చిమ నియోజకవర్గ టికెట్ మొన్న ప్రకటించిన అభ్యర్థుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్కి షేక్ ఆసిఫ్ గారికి అనేది టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన ఎంత మెజార్టీతో ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎలక్షన్లో మీరు అంటే ఒక అభిమానిగా, సాధారణ కార్యకర్త, పార్టీ అభిమాన కార్యకర్తగా ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అలా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి సీట్ ఇవ్వడం అందరికీ హర్షదాయకం అన్న. ముస్లిం మైనారిటీ సోదరుడు అతను. ఆయన కూడా ఆసిఫ్ అన్న ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో జలీల్ ఖాన్ గెలిచి టీడీపీలోకి పారిపోతే వైసీపీ పార్టీ జెండాని భుజం మీద వేసుకొని పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఒక స్టార్ క్యాంపెయినర్లా తిరిగాడు. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఆసిఫ్ అన్నకి టికెట్ ఇవ్వడం చాలా ఆనందం అన్న. ఆసిఫ్ అన్నని గెలిపించడానికి పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, వివిధ డైరెక్టర్లు అందరం కలిసి ఆసిఫ్ గారిని 30,000 మెజారిటీ పైనే గెలిపించి తీరుతామన్నా. అలాగే మైనారిటీ కోటాలో కూడా మంత్రి పదవి దక్కేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నామన్నా. జగన్ గారు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులకు ఎంతవరకు లబ్ధి పొందారంటారు? చాలామంది పొందారు. మన బళ్ళవి చూస్తున్నాము, అన్నీ ఉన్నాయి. విషయం అది. జగన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుందా? అదే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగుందా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? అది చంద్రబాబు గారి పరిపాలన అంటేనే దోపిడీ కదా. దోపిడీ, దొంగలు శుభ్రంగా దోచేసుకున్నారు, హ్యాపీగాను అయిపోయింది. ఇంకా కావాలని ఏడుస్తున్నారు. అది అవ్వదుగా. ఎందుకంటే జగన్ గారు వాళ్ళని తిన్నివ్వడు. అదే వాళ్ళ ఏడుపు. ఇప్పుడు 2 తపేళం పేపర్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్రజ్యోతి, రెండోది ఈనాడు. సిగ్గు శరము ఇద్దరికీ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళే రావాలని కోరుకుంటున్నటువంటి నీచ నికృష్టులు. అది జరిగే పని కాదు. ఎందుకంటే రామోజీరావు పని కూడా అయిపోయింది. 87 ఏళ్ల వయసులో వాడు రాసే కుళ్ళు రాతలు చూస్తుంటే రోజు అసహ్యం పుడుతుంది మాకు. ఇది పద్ధతిగా పోలవరం అనే పేరు చెప్పి దానికి వచ్చిన పైనుంచి వచ్చే నిధులన్నీ ఏటీఎం కార్డులో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆరోపణలు ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం? 100%. అదే శుభ్రంగా చెప్పాడు కదా మోడీ గారు. ఏం చెప్పాడు? ఏ యూ టర్న్ బాబు టీడీపీకి लिए और इनके लिए भ्रष्टाचार खेल रहे हैं. ఏటీఎం అన్నాడు కదా. మళ్ళీ ఇవాళ ఎందుకు ముగ్గురు కూర్చున్నారంటే సిగ్గు శరం లేదు ముగ్గురికి. అందుకనే నిన్న నేను గమనించింది ఏంటంటే మోడీ గారు అసలు ఒక్క మాట కూడా జగన్ ఎత్తకుండా, వాళ్ళిద్దరినీ కూడా ఏం అనకుండా ఏదో మమ అనిపించేశాడు ఆ మీటింగు. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ మీటింగ్లో వీళ్ళకి జనం రాకపోవడం, ముగ్గురు పెట్టారంటే ఎంతమంది జనం రావాలి? ఒక సిద్ధం సభకు వచ్చిన దానిలో అన్నా సగం అన్నా రావాలి. అది కూడా లేదు. లేకపోబట్టి ఏమైంది? వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దాంతో ఏం చేశారు? మాట్లాడితే మైకులు కట్ అయిపోవటం, మైకులు వ్యవహారం చెడిపోవటం, ఎన్ని పిచ్చి పనులు జరిగినాయి అక్కడ. అవన్నీ చూసినాక నాకు నవ్వు వచ్చింది. ఆహా, భలే జరిగింది. సభలో గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తే దాన్ని గ్రాఫిక్ చేశారు అనేసి అన్న ఆరోపణలు. అదంతా సోంబేరి పప్పుగాడు ఉన్నాడుగా, వాడు చేసిన సోంబేరి పప్పుగాడు ఒకడు ఉన్నాడు కదా ఐటీడీపీలో. పప్పుగాడు ఆడు చేసిన పనులే ఈ పాపాలన్నీ. అదే నిన్న ఈ ప్రసంగంలో గ్రీన్ మ్యాట్ యూజ్ చేశారు. అది ఎంతవరకు వినియోగం? అది కూడా గ్రాఫిక్స్ కి ఎంతవరకు? అది గ్రాఫిక్ ఏముంది? అది ఒరిజినల్ గా కనపడతలే ఉంది. అక్కడ జలవే లేరు. ముందుకు వెనక్కి కూర్చున్న వాళ్ళందరినీ ముందుకు రాండి అని తోలుకొచ్చేటప్పటికి అక్కడ మైకులు పాడైపోయినాయి, ఆ వైర్లన్నీ తెగిపోయినాయి. దాంతో ఏమో మోడీ గారు ఏం చేశారు? అలా నుంచుని ఉండాల్సిందే. ఒక దేశ ప్రధాని వస్తే ఇవ్వాల్సినటువంటి గౌరవానికి తగ్గట్టుగా ఆ సభ జరగలేదు.
ఆయనకి కనీసం శాలువా కప్పే దిక్కు దివాణం లేదు. బూలగుచ్చే ఇచ్చి శాలువా కప్పుతారు. ఇది సహజంగా ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మామూలు పని. అది కూడా జరగలే, ఏమీ లేదు. ఆయనేమో అలా నిలబడి ఉన్నాడు, ఈడేమో శాలువా లేదు, కనీసం బొకే వేయడానికి లేదు, ఏమీ లేదు. ఆడెవడో తెస్తాడు గొట్టంగాడు అని చెప్పి ఆ గొట్టంగాడి కోసం అసలు ఇలాంటివన్నీ ఎప్పుడు తెచ్చిపెట్టుకోవాలి? ఒక పావు గంట 20 నిమిషాల ముందు సభకి మోడీ గారు వస్తారనంగా తెచ్చి పెట్టుకుని ఆయన రాగానే నమస్కారం సార్ అని చెప్పి బొకే ఇచ్చి శాలువా కప్పడం అనేది ఆచారం. ఆ ఆచారాన్ని ఎక్కడ పాటించారు? అదో గ్రహచారంలాగా అయింది. అందుకనే చెప్పింది ఇందాక నేను, 3 మూర్ఖులు పరిపాలన చేస్తారు, 3 మూర్ఖులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు లేని హిందీలోని ఈ మన సోకాల్డ్ ఎక్స్ట్రా ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆ మాటలన్నీ దాన్ని తీసుకుని తెలుగులో హిందీ మొత్తాన్ని తెలుగులో రాసుకుని ఆ తెలుగు నుంచి హిందీలోకి మాట్లాడాడు. అంటే ఏంటి? మోడీ దగ్గర మార్కులు కొట్టాలని. ఎందుకంటే వాడి పీకి మీద కత్తులు ఎల్లాడుతున్నాయి అన్ని కేసులు. ఆ కేసులతోటి దాంతో వాడు ఏమైపోతాడు? రేపు మొత్తం జైలుకి వెళ్ళి చిప్పకూడి తినాలి మళ్ళీ. ఇప్పటికే వాడికి చిప్పకూడి తినే యోగం ఉంది కాబట్టి ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఆ చిప్పకూడి తినకూడదని ఇప్పుడేంటి మోడీ కాళ్ళు వెళ్ళి పట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఒక మావోయిస్టు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజే కావాలి 2014 నుంచి 2019 వరకు వాగ్మతం అయింది. అదే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా మీరు తెచ్చారా, 150 సీట్లు మీ దగ్గర ఉన్నాయి, 25 ఎంపీలు మీ దగ్గర ఉన్నాయి అనేసి విమర్శలు గురిపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అవాస్తవం. ఎందుకనంటే ఇప్పుడు మోడీ గారితో చక్కగా ఉంటున్నాడు, అది చెడగొట్టాలి. అది చెడగొట్టి ఏంటంటే ఇతన్ని కూడా ఆయనకి సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాకుండా చేయాలి. విధ్వంసకారి అంటే పవను, వీడే చంద్రబాబు నాయుడే. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి పట్టిన శనులు. ఈ శని వదిలితే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. చిన్న పిల్లలకి ఎంతంత మంచి మంచి డ్రెస్సులు ఇస్తున్నారు, ఎంతంత బాగా చదువుతున్నారు. వాళ్ళ ఆ స్కూళ్ళు ఏంటి, ఇదేంటి ఎప్పుడు చూడలేదు మనం, ఇంత బ్రహ్మాండంగా ఉందా మన స్కూలు అనిపించేటట్టు ఉన్నాయి, చౌరా అన్నట్టుగా. ఎడ్యుకేషన్ మీద పెట్టాడు జగన్ గారు. రెండోది వైద్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వలేదు. మూడో విషయం ఏంటంటే ఉద్దానంలో హాస్పిటల్ కట్టాడు కిడ్నీ పేషెంట్స్కి. వాళ్ళు చచ్చిపోదాం, ఇంకెందుకు మన జీవితం ఇంతే అనుకుంటున్న దానికి మేము కూడా బతకచ్చా, జగన్ గారు బతికిచ్చారు మమ్మల్ని అనేటువంటి మంచి ఆలోచనతో వాళ్ళు బతుకుతున్నారు. దీనన్నిటికీ కూడా నేను ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి. సీరిదిల అప్పలరాజు ఆయన పూనుకుని ఆ హాస్పిటల్ని మొత్తం A to Z దాంట్లో కావాల్సినటువంటి పరికరాల ఏర్పాటు చేయటం కానీ అన్నీ ఆయనే చూసుకుని జాగ్రత్తగా చేశాడు. నిన్న వైఎస్ఆర్సీపీని తరిమి కొడదాం, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అరిచివేద్దాం అనేసి మోడీ గారు చివరగా వెళ్ళిపోయే ముందు అందరినీ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి బాయ్ బాయ్ జగన్ అనేసి నినాదాన్ని వ్యాఖ్యానం చేశారు. అది ఎంతవరకు అది ఈ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అంటగడతారా మళ్ళీ, లేదా టీడీపీ ప్రభుత్వానికి అంటగడతారా ఈ సీఎం పదవి అనేది? సీఎం పదవి చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు ఎవడికోడికి, అందులో ఏమాత్రం డౌటే లేదు. అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళ మొహాలు, ఇద్దరు మొహాలు చూసే తెప్పేళ మొహాల్లాగా అయిపోయినాయి. బూలి ముక్కుల్లో వేగిపోయినటువంటి మాగు నూనెలాగా తయారైపోయింది. కాబట్టి ఏంటి ఏడుస్తున్నారని చెప్పి ఏదో ఆ చివరికి ఆ డైలాగ్ వదిలి వెళ్ళాడు. ఆయన మనస్ఫూర్తిగా అన్న మాట అయితే కాదు. ఆయన మనస్ఫూర్తిగా అనాలి అనుకుంటే మోడీ చాలా భయంకరంగా తిడతాడు ఎవరినైనా సరే. ఆయనకి భయం అనేది లేదు. అయితే ఏంటంటే వాళ్ళు ఏడుస్తున్నారని ఆ ఒక్క డైలాగు చెప్పి ఇక ఓకే అని సభ ముగించి వెళ్ళిపోయాడు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని? వెల్లంపల్లి గ్యారంటీగా వస్తాడు అని అనుకుంటున్నాం. మేడం మీ పేరు? నా పేరు షేక్ లక్ష్మి అండి. షేక్ లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారండి? మేము హౌస్ వైఫ్. జగనన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మేడం? చాలా అంటే చాలా బాగుంది. అది మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. పక్కన ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఒక సాధారణ గృహిణిగా, ఒక సామాన్యులుగా
మాకైతే చాలా మంచిగానే అనిపిస్తుంది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే మైనారిటీకి ఇచ్చే 4% కూడా ఎత్తేస్తాననేసి వాక్యాలు అనేది బయట పెడతా ఉన్నారు, విమర్శలు వస్తున్నాయి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఫస్ట్ మేమైతే నమ్మం. ఎందుకంటే ఆయన ఏదైనా నీటి మీద రాతల్లాగా చెప్తా ఉంటారు. ఇది చేస్తానని చెప్పని అంటారు కానీ ఆ విషయం ఏది కూడా చేయరు అనమాట. సో అలాంటి వ్యక్తి చెప్పే మాటల్ని నమ్మవలసిన అవసరం కానీ, నమ్మాలి అని కానీ, ఆయన చెప్పే మాటలు వినాలని కానీ ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు, మాకు లేదు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అదే మోడీ గారు ఇప్పుడు కూటమి ఏర్పాటు చేసుకొని, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే మోడీ ఒక టెర్రరిస్ట్ అనేటట్టు వాగ్దానం చేశారు, అంటే వాగ్మూలం చేశారు. ఇప్పుడు దానికి మీరు ఇప్పుడు కలిసి అలా ముగ్గురు పోటీ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అంటేనే ఒక దుర్మార్గుడి కింద ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే గీతాంజలి అనే అమ్మాయి మీద స్క్రోలింగ్ చేసి ఆ అమ్మాయి ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేశారు. అంటే ఇండైరెక్ట్గా స్క్రోలింగ్ చేసినారు. సెకండ్ ఆప్షన్ వచ్చి వాళ్ళే తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చంపేశారనేది పూర్తిగా తెలుసుకున్న విషయం. ఒక ఆడపిల్ల మీదే ఇంత నిర్దాక్షిణ్యంగా హత్య చేయడానికి తయారైనారంటే రేపొద్దున వచ్చిన తర్వాత ఇంకా ఎంత సృష్టిస్తారనేది ప్రజలకు అర్థమవుతోంది. తర్వాత వచ్చి లేడీస్కి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. అట్లాంటప్పుడు ఏదో కొంచెం ఎంతో కొంత అభిమానం ఉన్న మోడీ గారి మీద కూడా ఈ దెబ్బతోటి అభిమానం అనేది కూడా పోయే మాదిరిగింది. అభిమానం ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి రామ జన్మభూమి అనేది ఎవరు తీసుకురాలేకపోయినారు. అట్లాంటిది మోడీ గారు తీసుకొచ్చారు కదా, సో దాని మీద కొంత అభిమానం ఉంది. దాంతో ఏదో మోడీ గారిని ఈసారి ఎన్నుకుందాంలే అని చెప్పని అనుకున్నాం. తర్వాత కాంగ్రెస్ మీద మాకు మంచి అభిప్రాయం అనేది లేదు. అదే మోడీ గారు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు, టీడీపీకి జనసేనకి పొత్తుగా మారారు. వీళ్ళకి ఎలా సిగ్గు లేదో ఆయనకు కూడా అలాగే సిగ్గు లేకుండా పోయినట్లుంది. వీళ్ళు ఎలాగో విలువలు అనేవి లేవు చంద్రబాబు నాయుడికి. తర్వాత వచ్చి జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి విలువలు అసలు లేవు. ఎలా అంటే అవసరానికి వస్తారు, అతికించుకుంటారు, తర్వాత వీళ్ళెవరో వాళ్ళెవరో అంటారు. వీళ్ళు నిజంగా సేవ చేయాలనే కాంక్ష ఉన్న వాళ్ళు అయితే కరోనా టైంలో వీళ్ళు వెళ్ళి హైదరాబాద్లో దాక్కోవడం ఎందుకు, ఆంధ్రాలో వచ్చి పోటీ చేయాలని చెప్పని అనుకునే వాళ్ళు ఆంధ్ర ప్రజలు మరి అప్పుడు ఏమైపోతున్నారో, చచ్చారా బ్రతికారని ఒక్కరోజైనా మాట్లాడారా? ఒక్కరోజైనా వచ్చి ఎవరికైనా సాయం చేశారా? పోనీ వాళ్ళు వచ్చి సాయం చేయలేకపోయారు. చేయలేనప్పుడు వాళ్ళ నాయకులతోనైనా చేయించవచ్చు కదా. ఎవరికి చేశారండి వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏపీలో ఉన్నారు, ప్యాలెస్లు కట్టుకున్నారు, అవి కట్టుకున్నారు. ఎవరి సొమ్ము తీసుకొచ్చేం కట్టుకోలేదు కదా, ఆయన సొమ్ముతో ఆయన కట్టుకున్నాడు. సో ఆయన ఇక్కడ జనాల మధ్యలోనే కరోనా టైంలో కూడా ప్రాణం మీద ఇది ఉన్నా కూడా మరి ఆయన జనాల్లోనే తిరిగాడు, జనాలకే సేవ చేశాడు. అధికారంలో ఉన్నాళ్లే చెయ్యాలి, లేని వాళ్ళు చేయకూడదు అని చెప్పనే మాట అది ఆ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు అసలు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 నెలలు పరిపాలన ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. మాకు తెలిసినంత వరకు మా తల్లిదండ్రులు మాకన్నా ముందున్న వాళ్ళు ఓటేసి ఉంటారు కదా, ఎంతోమంది సీఎంలు వచ్చి ఉంటారు, చాలామందిని కూడా చూసుంటారు. మాకు తెలిసి చంద్రబాబు నాయుడు, సెకండ్ వచ్చి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇంతమంది సీఎంలను చూసాం కానీ ఓటర్లకి ఏదైనా సంక్షేమ పథకం కానీ లేదా ఏదైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ఒక నిరుపేదకు పడిందంటే అది బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే లేటెస్ట్గా ఒక ఆరోపణ వస్తుంది, మొన్న బటన్ నొక్కారు 45 సంవత్సరాల వ్యక్తులు 18,000 రూపాయల గురించి అని ఆరోపణ వస్తుంది. అది అకౌంట్లో 18,000 రూపాయలు లాస్ట్ విడత పడలేదనేసి ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి ఈ జనాలు ఎట్లాంటి వాళ్ళు అంటే నరం లేని నాలుక లాంటి వాళ్ళు, తింటూనే ఉంటారు, పడలేదని అంటూనే ఉంటారు. ఎట్లా అంటే తీసుకుంటూ కూడా ఏ వేసాడు జగను మాకేం వేయలేదని చెప్పని అంటూ ఉంటారు. వాళ్ళకి అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని ఒక పుస్తక రూపంలో ఎవరెవరికి ఏ పేరు మీద ఎంత పడింది అనేది తీసుకొచ్చి ఇస్తేనే ఇదిగమ్మా మీకు వచ్చింది, కావాలంటే మీ అకౌంట్కి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసి చూపిస్తామని చెప్తేనే అప్పుడు కామ్ డౌన్ అవుతున్నారు. కానీ లేదంటే నాకు రాలేదని చెప్పేవాళ్ళే కానీ వచ్చినాయి అని గుణెల మీద చేసుకొని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి. పేపర్ మీద వచ్చేవన్నీ అవాస్తవాలు అనేసి టీడీపీ గవర్నమెంట్ ఆరోపిస్తుంది. ఈ వాస్తవాలు అది తీసుకున్న జనాలకి తెలుసు, వేసిన ఆయనకి తెలుసు, ఈయనకేం తెలుసు? ఎవరికన్నా ఎడం చేతనైనా ఎంగిలాకు ఎదిల్చినాడా? ఏ రోజైనా సరే ఆయన నిన్నగాక మొన్న పుట్టిన మనవడికి కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చేసినాయి. ఏడ పుట్టుకతోటి ఏమైనా కూలి పని చేసి తీసుకొచ్చినాడా? ఏడ తీసుకొచ్చినాడు? అయితే ఈసారి ఏమొస్తుందని అనుకుంటున్నాను? ఫ్యానే వస్తుంది.
చేస్తాను. ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఇప్పుడు నిలబడిన ఎమ్మెల్యే గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చినట్టున్నారు. దాని మీద మీ ఆరోపణ ఆయన ఇక్కడ దేవాదాయ శాఖగా చేశారు, అభివృద్ధి చేయలేదనేసి దేవాదాయ శాఖ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. తన ఇంట్లోకే తీసుకెళ్ళిపోతున్నాడు డబ్బు అంతా అనేసి దేవాదాయ శాఖ నుంచి వచ్చింది, లేదా జగనన్న గారికి మూట కడుతున్నాడు అనేసి దేవుడి నుంచి వచ్చే డబ్బు గవర్నమెంట్కి ఇస్తున్నారు, దేవాదాయాలకి ఏమి అభివృద్ధి చేయట్లేదని ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు నిజమా? ఎవరండి ఆ మాట చెప్తుంది? ఇప్పుడు తినకుండా ఎవరున్నారు? టీడీపీలో ఎవరైనా తినకుండా ఉన్నారా? సూర్యకుమారి మేడం మీద ఎందుకు నీలాప నిందలేసి పంపించినారు? ఆమె నెంబర్ 1గా చేసింది టెంపుల్ని, మరి అలా ఆమె మీదే నిందలేసి పంపించినారు. అప్పుడు వాళ్ళు ఏమన్నా నీతి పర్లా? ఇప్పుడు టెంపుల్స్ చాలా డెవలప్ అయినాయి. దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళు చేయకపోతే ఎవరు చేశారు? వేరే టీడీపీ వాళ్ళు ఏమన్నా వచ్చి చేశారా? జనసేన వాళ్ళు వచ్చి చేశారా? లేకపోతే ఈ మోడీ గారు ఏమన్నా వచ్చి చేసినారా? ఎవరు చేయలేదు కదా. సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు లేదు అంటున్నారు, ఎందుకు లేదు? తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారండి, ఈయన ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గానికి కొత్తగా వచ్చారు. బట్ అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఆయన మంచి వ్యక్తే, ఆయన చేయాలని కూడా చాలా శ్రమ పడుతున్నారు కూడా, గెలవాలనే కాన్సెప్ట్ తోటి. కానీ జగన్ గారి మీద నమ్మకంతోనే దిగినారు, ఆయన కష్టపడుతున్నారు, గెలుస్తారు కూడా. కాకుంటే ఇందులోనే ఉన్న వాళ్ళు కొంతమంది గెలవకుండా చేయాలి అని చెప్పనే ఇది మీద ఉన్నారు. ఆయన కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకొని కనుక చేసుకుంటూ పోతే 100% వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? అత్యధికంగానే రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని డిమాండ్ చేయట్లేదు, మీరు ఓటు వేయాల్సిందే, మీరు ఇవన్నీ తీసుకున్నారు చేయాల్సిందే, లేదా మా కులపోళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి, లేకుంటే నేను మళ్ళీ ఇదవుతాను అని చెప్పట్లా. మీకు నేను మంచి చేశాను అని మీ ఇంట్లో మీ వాళ్ళందరూ హార్ట్ఫుల్గా చేశారు అని అనుకుంటే ఓటు వేయండి, లేకుంటే లేదమ్మా అని చెప్పారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది కదా. అది ఒకసారి కూర్చొని ఆలోచిస్తే ఎవరికైనా ఎవరికి వేయాలి అనేది వాళ్ళకే అర్థమవుతుంది. మనసాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా. ఎంపీగా కేశవనేని నాని గారు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి బదిలీ అయ్యారు. ఆయన టీడీపీలో ఉండేటప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు వైసీపీకి వచ్చి ఏం చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. బాబు గారు చేయనీయాలి కదండి, ఆయన చేయనీయకుండా ఎంపీగా ఉండి నేను మాత్రం ఏం చేస్తారు? మరి వైసీపీలోకి ఆయన యాక్చువల్లీ ఆయన కూడా గవర్నమెంట్ వైసీపీ వచ్చినప్పుడు వీళ్ళేమీ ఇవ్వరేమో, నేను ఎంపీగా అయితే గెలిచినాను కానీ గవర్నమెంట్ సహకరించదేమోనని చెప్పి చాలా భయపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎంపీ అయినా సరే ఆయనకు కూడా వైసీపీ ఎంపీలకి ఎలాగైతే చేశారో అదే విధంగా చేశారు కాబట్టి ఆయన ఇంప్రెస్ అయ్యి పార్టీ చేంజ్ అయ్యారు. ఈసారి మాత్రం ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వస్తారని మీ ఆరోపణ కాదు, అది నిజం. కాకుంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా మేము ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాం. ఆయన వెనకాలే తిరుగుతూ కొంత ఏంటంటే గెలవకుండా చేసి డ్యామేజ్ చేయాలని చెప్పని కొంతమంది వెనకాల ట్రై చేస్తూ ఉన్నారు. బట్ దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటూ కనుక పోతే 100% సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఎమ్మెల్యే అవుతారు.